హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎల్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో వచ్చేసరికి ఏంటి అంటే నేను అన్బాక్సింగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఈ మెటీరియల్ అంతా కూడా నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో పర్చేస్ చేశాను. అసలు కాస్ట్ ఎంత పడింది, ఏమేమి తీసుకున్నాము, వెయిట్ కాస్ట్ ఎలా ఉంది, ఏ పేజ్లో తీసుకున్నాం, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కావాలి అంటే కనుక వీడియో లాస్ట్ వరకు చూసేసేయండి. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇది నేను అంటే అప్రాక్సిమేట్లీ నాకు 2 డేస్‌కే పార్సిల్ అనేది రిసీవ్ అయిపోయింది. డీటీడీసీలోనే పంపించారు ఈ సిస్టరు. కాకపోతే ఏంటి అంటే కొంచెం డీటీడీసీ సర్వీస్ వాళ్ళు కొరియర్ అనేది నాకు ఇవ్వడం కొంచెం లేట్ అయింది. సో, దానివల్ల వీడియో అప్లోడ్ చేయడానికి కూడా చాలా లేట్ అయిందనమాట. మనకి మొత్తం ప్యాకింగ్ వైస్ చూస్తే కనుక చాలా స్టిఫ్‌గానే ప్యాక్ చేశారు అన్నీ కూడా. ఇది వచ్చేసరికి మనకి థ్యాంక్ యూ కార్డ్ పంపించారనమాట. ఆల్రెడీ మీకు కనిపిస్తుంది. ఇవి వచ్చేసరికి ఇయర్ రింగ్ స్టడ్స్. అంటే నేను ఫస్ట్ క్యాటలాగ్‌లో చూడకుండా సిల్వర్ కలర్ అనేది ఆర్డర్ చేశాను. నెక్స్ట్ గోల్డ్ చూసి గోల్డ్ కూడా పెట్టాననమాట. సో, గోల్డ్ ఇది వచ్చేసరికి వైర్ అనమాట. వేణీస్ మేక్ చేయడానికి యూజ్ చేసే వైరు. ఇది నేను ఐపిన్స్ అవి క్రియేట్ చేద్దాము అండ్ లాకెట్స్ ఉంటాయి కదా మీకు, హుక్స్ అనేవి అవి కూడా నేను ఓన్గా చేద్దామన్నట్టుగా ఇవి తెప్పించాననమాట. నేను ఒకటి చేసిన తర్వాత మీకు ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. స్ట్రాంగ్గా అయితేనే ఉంది ఇది బాగా. బట్ మనం దేనికైనా యూజ్ చేయొచ్చు. బట్ ఇన్విజిబుల్ చైన్ అలాంటి వాటికైతే ఇది యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఇది ఫోల్డ్ అయిపోతుంది మనకి ఎలా కావాలి అంటే అలా. సో, కొంచెం కష్టం అవుతుందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ర్యాపింగ్ పీకడానికి నాకు చాలా టైం పడుతుంది. అంటే కొంచెం మనకి స్ట్రాంగ్గానే పంపించారు ఆ సిస్టర్. మెటీరియల్ అంతా కూడా కొంచెం ఎక్కువే తీసుకున్నాను. ఈ పేజ్‌లో మెయిన్ ఏంటి అంటే నాకు జుంకా బేసెస్ అనేవి చాలా నచ్చినాయి అనమాట. జుంకా బేసెస్ ఎందుకు అంటే అవి నాకు కాస్ట్ కూడా చాలా తక్కువకొచ్చాయి. మీకు ఆ వీడియోలో చూపిస్తాను, చూసేసేయండి. ఇది కూడా సేమ్ చెప్పాను కదా ఇందాక, ఫస్ట్ ఒక్కటే తీసుకున్నాను. ఇదొక పీస్ వచ్చేసరికి రూ. 3 ఉంది. నచ్చి నాకు నేను ఇంకో 2 మళ్ళీ యాడ్ చేపిచ్చాననమాట. అక్క పిక్ పెట్టిన వెంటనే చూసి. అంటే మనం ఒరిజినల్ పిక్ అనేది కొంచెం డిఫరెంట్. జుంకా బేసెస్ చూసారు కదా! ఇవి వచ్చేసరికి మనకి ఎండీఎఫ్ బేసెస్ రౌండ్ షేపు, హార్ట్ షేప్ 2 తీసుకున్నాననమాట. పెయిర్ తీసుకున్నాను. ఇవి వచ్చేసరికి నాకు ఇయర్ రింగ్ స్టడ్స్ ఉంటాయి కదా! అవి పికాక్ మోడల్‌లో వచ్చినాయి అనమాట. కాకపోతే ఇవి 2 కూడా సేమ్ సైడ్ ఉంటాయి. ఇది వచ్చేసరికి బ్రాస్లెట్‌కి మనకి వెనకాల వస్తుంది కదా అడ్జస్టబుల్‌ది చైను, అది తీసుకున్నాను ఒకటి. అంటే 30 డేస్ ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేసి పెడదాం వీడియోస్ అనుకుంటున్నా. బట్ ఎంతవరకు వస్తుంది అనేది నాకు తెలీదు. ఇవి స్టడ్స్ చెప్పాను కదా! ఇవి నేను 2 పెయిర్స్ తీసుకున్నాను. ఇది నాకు పెయిర్ వచ్చేసరికి 35-40 రూపీస్ అలా పడింది. బట్ ఇది మనకి థ్రెడ్ బ్యాంగిల్స్‌కైనా బాగుంటుంది. లేదు అంటే మనం విడిగా జుంకాస్ కూడా తీసుకుంటే వాటికి కూడా సెట్ చేసుకోవచ్చనమాట. కాకపోతే 2 కూడా సేమ్ సైడ్ వచ్చినాయనమాట. అంటే మనకు ఆపోజిట్‌లో రావాలి కదా స్టడ్స్ అనేవి. ఇవి 2 సేమ్ ఒకటే వైపు వచ్చినాయి. సో, దానివల్ల ఏమన్నా ప్రాబ్లమ్ అవ్వచ్చు. మీరు చూస్తున్నారు కదా ఈ జుంకా బేసెస్ అన్నీ కూడా నాకు పెయిర్ వచ్చేసరికి రూ. 1 మాత్రమే పడింది. ఇవి నేను రెక్టాంగిల్ షేప్ తీసుకున్నాను. అన్నీ గ్లాస్ వైటే తీసుకున్నాననమాట. అంటే అవి ఎక్కువ యూజ్ అవుతాయి కదా! ఐ షేపు, డైమండ్ షేపు ఇలా చాలా తీసుకున్నా. 2 రౌండ్ అయితే కనుక కొంచెం ఎక్కువే తీసుకున్నాను. ఎందుకంటే ప్రతి బ్యాంగిల్‌లో యూజ్ చేస్తూ ఉంటున్నాను. అండ్ ఇంకోటి వచ్చేసరికి బ్రాస్లెట్ మేకింగ్‌లో కానీ దేంట్లోనైనా నేను జిర్కాన్ స్టోన్స్ అనేవి ఎక్కువ యూజ్ చేయట్లేదనమాట. సో, దాని గురించి ఇవి తీసుకున్నాను ఎక్కువ. అండ్ ఇవన్నీ వచ్చేసరికి పర్ల్స్. ఇవన్నీ కూడా నేను రౌండ్ తీసుకున్నాను అన్నా కదా! గోల్డ్ షేడ్, వైట్ షేడ్ 2 తీసుకున్నాను. ఇవి నాకు ఎండీఎఫ్ బేసెస్ పెయిర్ వచ్చేసరికి రూ. 4 అలా పడిందనమాట. స్క్వేర్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి నాకు స్క్వేర్‌లోనే గోల్డ్ షేడ్ తీసుకున్నాను. ఇవి కూడా మనం ఎక్కువ యూజ్ చేస్తామని చెప్పేసి. ఇవన్నీ కూడా నేను 3x3 తీసుకున్నాను స్క్వేర్ కూడా. అంటే చిన్నవి ఉన్నాయి, మనకు పెద్దవి ఉన్నాయి. నేను చిన్నవే ఎక్కువ తీసుకున్నాను. క్వాంటిటీ పరంగా కూడా చాలా బాగా ఇచ్చారు ఈ సిస్టరు. ఇది కూడా స్క్వేరే. నెక్స్ట్ అన్నీ కూడా నేను 20, 30 అలా తీసుకుంటూ ఉన్నాననమాట. అంటే తిను ప్యాక్ చేయడం కూడా చాలా బాగా ప్యాక్ చేశారు. పర్ల్స్ అన్నీ కలిపి ఒక దాంట్లో, ఎండీఎఫ్ బేసెస్ సెపరేట్‌గా, వేరే కుందన్ సెపరేట్‌గా అలా. ఇవి కూడా నేను చెప్పానుగా గోల్డ్ షేడ్ తీసుకున్నానని, అవి షుగర్ బీట్స్ తీసుకున్నాను. ఇవి ఒక 20 గ్రామ్స్ తీసుకున్నాను. అంటే ప్రీవియస్ కూడా నేను చాలా పేజెస్‌లో తీసుకున్నాను. సో, దానికి కొంచెమే తీసుకున్నా. ఇవన్నీ స్క్వేర్ వైట్. స్క్వేర్‌లో వైటు, గోల్డ్ 2 తీసుకున్నానన్నాను కదా! ఇందాక గోల్డ్, ఇది వచ్చేసరికి 2 వైట్ తీసుకున్నాను. ఇవి సెపరేట్‌గా పెట్టారు. మనకు చూడగానే అర్థమవుతుందనమాట.
ఇవి మనకి జుంకా బేసెస్కి పైన వేస్తాం కదా అవి అనమాట. ఇవన్నీ కూడా వైట్లో 3mm, 4mm, 5mm రౌండ్ షేప్స్ అనమాట. ఇయర్ రింగ్స్ కోసం తీసుకున్నా. ఇవి ఇయర్ రింగ్స్ కోసం యూస్ చేసే బాల్స్. ఇవి 10 గ్రామ్స్ 20 రూపీస్ అలా పడినాయి. చాలా తక్కువ కాస్ట్లోనే వచ్చాయి. ఇది వచ్చేసరికి ఎస్ షేప్లో మనకి స్మాల్ సైజ్ అనమాట. చూడటానికి క్యూట్గా బాగున్నాయని ఆర్డర్ చేశాను మెటీరియల్. ఇవి వచ్చేసరికి జంప్ రింగ్స్, కాసు కాయిన్స్ ఉంటాయి కదా అవి ఒక 20 గ్రామ్స్ అలా తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ మేక్ చేయడం కోసం అని తీసుకున్నాను. బట్ ఎలా ఉంటుంది ఏం చేసేది అన్నది ఫర్దర్ వీడియోస్లో చూస్తూ ఉండాలన్నమాట. ఇప్పటికైతే నేను ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఎక్కువే పెట్టాను. బట్ రిజల్ట్ ఎలా వస్తుంది అనేది డిసైడ్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా ఇందాక ఆల్రెడీ సిల్వర్, గోల్డ్ అనేవి 2 అనమాట. ఫస్ట్ సిల్వర్, తర్వాత గోల్డ్ తీసుకున్నాను. బట్ అన్నీ కూడా నాకు బాగానే 35 పీసెస్ అలా వచ్చినాయి అనమాట. 10 గ్రామ్స్కి కొంచెం బాగానే వచ్చాయనే చెప్పాలి. నెక్స్ట్ ఇవన్నీ రెక్టాంగిల్ షేపే తీసుకున్నాను అన్నాను కదా. రెక్టాంగిల్స్ వేరు, రౌండ్ అన్నీ 2mm 3mm అలా ఎక్కువ తీసుకున్నాను అనమాట, అన్నీ యూజ్ అయ్యేటట్టు. ఇవన్నీ ఇది మెటీరియల్ వచ్చేసరికి ఈ మెటీరియల్ అంతా కూడా నేను ఎస్పీఎస్ క్రియేషన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో ఆ సిస్టర్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. మనకి రీజనబుల్ ప్రైజెస్లోనే ఇస్తున్నారు. అండ్ అన్నీ కూడా మనకి క్వాలిటీ పరంగా చాలా బాగున్నాయి. మీరు చూడాలి అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.